అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి బ్లోజమ్స్ 4th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో అండ్ పేజ్ నెంబర్ 4లో మనం హౌ టు ఫార్మ్ ప్లూరల్స్ ఫ్రమ్ సింగులర్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం. అంటే సింగులర్ అంటే ఏకవచనం అండి. అండ్ ప్లూరల్స్ వచ్చేసి బహువచనం అనమాట. ఇంగ్లీష్‌లో ఒక పదాన్ని ఏకవచనం నుంచి బహువచనంలోకి ఎలా మార్చొచ్చు? దీనికి జనరల్‌గా కొన్ని రూల్స్ ఉంటాయండి. వాటికి మినహాయింపులు కూడా ఉంటాయి. అయితే మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఏదైతే కొత్త టెక్స్ట్ బుక్‌లో ఉందో వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. జనరల్‌గా సింపుల్‌గా ఏందంటే అండి, మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేర్చుతామండి పదాలకి. బహువచనం ఏర్పరచడానికి ఒక పదానికి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ మనం చేరుస్తాం అనమాట. దేన్ని బట్టి అంటే, ఆ యొక్క పదాల చివర ఎటువంటి పదం ఉందో అనే దాన్ని బట్టి. సింపుల్‌గా చూడండి, పెన్ అనేది ఉంది. ఎన్ అని ఉంది కదా! ఇప్పుడు దీనికి ఎస్ చేరిస్తే పెన్స్ అవుతుంది, బహువచనం అవుతుంది. అలా కాకుండా చివర్లో ఎస్ ఉందనుకోండి, ఈఎస్ చేరిస్తే క్లాసెస్ బహువచనం అవుతుంది. అలా కాకుండా ఆ పదం చివర వై గనక ఉంటే ఆ వై తీసేసి ఐఈఎస్ గనక చేరిస్తే అవి అప్పుడు లైబ్రరీ అనేది బహువచనం లైబ్రరీస్‌గా మారుతుందనమాట. ఈ విధంగా పదం యొక్క చివర ఉంటుంది చూసారా? దాన్ని బట్టి మనం ఏ పదాన్ని చేర్చాలనేది ఉంటుంది. జనరల్‌గా ఈ చివర్లు చేర్చే పదాలని సఫిక్సెస్ అంటామండి. ముందు చేర్చే వాటిని ప్రిఫిక్సెస్ అంటాం. ఇక రూల్స్ జనరల్‌గా చూద్దామండి. అంటే ఒక సింగులర్ పదాన్ని ఏకవచనాన్ని బహువచనంగా ఎలా మారుస్తామో చూద్దాం. జనరల్‌గా ఎస్ అనేదాన్ని చేరుస్తామండి. ఇప్పుడు మనం చూసాం పెన్స్‌గా మార్చాం. ఆ తర్వాత మీకు గనక ఎస్ కానీ, డబుల్ ఎస్ కానీ, సీహెచ్ గానీ, ఎస్‌హెచ్ గానీ పదం చివర గనక ఉంటే అదిగోండి చూడండి ఇక్కడ ఉంది చూసారా? పదం చివర ఎన్ ఉంది కాబట్టి ఎస్ పెట్టాం. డబుల్ ఎస్ ఉంది కాబట్టి ఏం చేసాం? ఈఎస్ పెట్టాం. ఇలా అన్నమాట. అలానే సీహెచ్ ఉన్న, ఎస్‌హెచ్ ఉన్న, జెడ్ ఉన్న వాటికి ఈఎస్ అనేది చేరుస్తాం. అలా కాకుండా ఈ పదం చివర గనక ఎఫ్ వచ్చిందనుకోండి, లేదా ఎఫ్ఈఏ వచ్చిందనుకోండి, ఎఫ్ గానీ, ఎఫ్ఈ గానీ తీసేసి వీఈఎస్‌ని చేరుస్తాం. ఉదాహరణ వైఫ్. వైఫ్‌కి ఎఫ్ఈ ఉంటుంది. ఎఫ్ఈ తీసేసి వైవ్స్‌గా మారుస్తాం. డబ్ల్యూఐవీఈఎస్. అట్లానే వై గనక చివర ఉందనుకోండి, అదిగోండి చూడండి లైబ్రరీ. ఐఈఎస్ అనేది చేరుస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం, ఒక మినహాయింపు ఉంది. ఏంటంటే, సార్ ఇక్కడ చూడండి వై ఉంది. ఇక్కడ వై ఉంది. అప్పుడు బాయ్స్ ఎందుకయింది? ఇక్కడేమో ఐఈఎస్ ఎందుకయింది? ఇక్కడ ఎస్ ఒక్కటే ఎందుకు చేరిందంటే, ఎప్పుడైనా గానీ వైకి ముందు అచ్చు గనక ఉంటే, ముఖ్యంగా ఓ గనక ఉంటే, ఓ గనక ఉంటే, దానికి మనకి ఎస్ అనేది చేర్చబడుతుంది. అంతే తప్ప ఐఈఎస్ కాదు. కాబట్టి అది గమనించాలి. అట్లానే ఓ ఉందనుకోండి పదం చివర టొమాటో, టీఓఎంఏటీఓ. టీఓ అక్కడ చూస్తే ఓ అనేది చివరుంది. అలాంటి వాటికి కూడా బహువచనం ఏర్పరచాలంటే ఈఎస్ అనేది ఈ సఫిక్స్‌ల ద్వారా మనం ఏం చేస్తామంటే ఏకవచనాన్ని బహువచనంగా మార్చడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్‌లో మనకి యాక్టివిటీ ఇవ్వడం జరిగిందనమాట. యాక్టివిటీ 3 పేజ్ నెంబర్ 5లో ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్‌లో. ఒకసారి చూడండి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది ఎక్కువ గ్రామర్ ఉన్న టెక్స్ట్ బుక్ అండి. మన టెక్స్ట్ బుక్స్ అన్నిటిలోకెల్లా. ఈవెన్ 10th వరకు చూసుకున్నా ఎక్కువ గ్రామర్ మీద ఫోకస్ చేయబడిన టెక్స్ట్ బుక్ అనమాట 4th క్లాస్ అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే దీని యొక్క లింక్ 4th క్లాస్ యొక్క లింక్ 10th క్లాస్ వరకు ఉన్న గ్రామర్ అన్నీ ఉన్నాయండి. లింకర్స్ ఉన్నాయండి. రకరకాలి చాలా విషయాల్ని ఆఖరికి యాడ్‌వర్బ్స్ ఇలాంటివి ప్రిపోజిషన్స్ ఆఫ్ ది టైమ్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ది ప్లేస్ ఇలాంటివి చాలా ఈ 4th క్లాస్ టెక్స్ట్ బుక్‌లోనే ఉన్నాయి. అవి వీటికి మళ్ళీ లింకులు మీకు పైన 8థ్, 9థ్, 10థ్‌లో దొరుకుతాయన్నమాట. ఓకే. ఫ్లవర్స్ ఎందుకని ఉంది కాబట్టి ఎస్ అనేది పెట్టేసాం. నెక్స్ట్ పెబుల్స్ దేన్ని బట్టి పెడతాం? చివరి పదాన్ని బట్టి మనం తీసుకోవడం జరిగింది. ఫెలోస్, పెటల్స్, క్లౌడ్స్, వింగ్స్, బటర్ఫ్లైస్. చూడండి వై వచ్చింది కాబట్టి చివరిలో ఐఈఎస్ అనేది పెట్టడం జరిగింది. వై తీసేసాం. మనం చూసాం బాయ్ అనేది బీఓవై బాయ్ చూసాం. ఓ ఉంది. వైకి ముందు అచ్చుంది. కాబట్టి మనం ఎస్ మాత్రమే చేర్చాం. కానీ ఇక్కడ చూడండి వై ముందు ఎల్ అనే హల్లు ఉంది. సార్ ఏంది అచ్చు హల్లు అంటే ఏఈఐఓయు శబ్దాలు. ఏఈఐఓయు కాదండి, శబ్దాలు. అంటే ఆ నుంచి అమ్మాహా వరకు ఏదైతే శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాల్ని గనక ఏఈఐఓయు వచ్చినప్పుడు కానీ ఏదైనా వై లాంటివి కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాయి. వాటిని హాఫ్ వోవెల్స్ అంటారు వైని. కాబట్టి అట్లా ఏఈఐఓయు గనక
ఆ నుంచి అమహా వరకు ఉన్న అక్షరాలలాగా పలికినప్పుడు వాటిని అచ్చులుగా పరిగణిస్తారు. జనరల్‌గా ఏఈఐఓయు సింపుల్‌గా అచ్చులు అనేస్తారు. మిగతా వాటిని హల్లులుగా పరిగణిస్తారు. ఎల్ అనేది హల్లు అనమాట. లా అనండి. ఎందులో ఉంది? యారా, లావా దాంట్లోనేగా ఉంది. హల్లుల్లో ఉంది. అచ్చుల్లో లేదు. కాబట్టి వైని తీసేసి ఐఏఎస్ పెట్టడం జరిగింది. అట్లానే బీఓవై గనుకుంటే ఓ ఉంది కాబట్టి వై ముందు ఎస్ మాత్రమే బాయ్స్‌గా చేరుస్తారు. ఇదండి. ఇంకా ఫర్దర్‌గా ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి 4th క్లాస్‌వి దయచేసి గమనించండి.